అందరికీ నమస్తే. ఈ గురుకులాల పాయిజన్ ఇష్యూ ఏడు దాకా వచ్చిందంటే అటు చిరుతిళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అటు ఎగ్గుపప్పులు కర్రీపప్పుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అట్లా కురుకురే మీదకి వెళ్ళి వచ్చి లాస్ట్కి వచ్చి ఏడాగిందంటే బీఆర్ఎస్ కుట్ర ఉంది అనే కాడ వచ్చి ఆగింది. దీనిపైన పబ్లిక్ ఏమంటున్నారు ఇంపార్టెంట్. ఆ కామెంట్ చేసింది సీతక్క, మినిస్టర్ సీతక్క ఆ కామెంట్ చేసింది ఏమని, ఆధారాలతో సహా బయట పెడతాం, దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, అందుకే ఈ ఫుడ్ పాయిజనింగ్ అవుతున్నాయి, కొందరు లింకులో ఉన్నారు, ఆ లింకులతో ఇదంతా చేస్తున్నారు, పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు ఫుడ్ పాయిజన్, గవర్నమెంట్ బదనాం చేయడానికి అనేది ఆమె కామెంట్. దానిపైన మనం పోల్ పెట్టినాం, 17 గంటలైంది పోల్ పెడితే గురుకుల్ ప్రభుత్వ స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్కి ప్రతిపక్ష పార్టీల కుట్ర చేసిన మంత్రి సీతక్క చేసిన కామెంట్స్ నమ్మవచ్చా అని పెట్టినాం. పెడితే నమ్మవచ్చు అని 11%. ఎన్ని ఓట్లు వచ్చినాయి మొత్తం? 14,000 ఓట్లు ఉన్నాయి. 14,000 ఓట్లు ఉన్నాయి. 14,000 ఓట్లలో నమ్మవచ్చు అని 11%, బాధ్యత లేని కామెంట్ అని 84%, బీఆర్ఎస్ అలాంటిదే అని 5%. ఇక్కడ ఏమున్నది, 622 లైకులు వచ్చినాయి, 110 కామెంట్లు వచ్చినాయి. ఈ కామెంట్లు చూస్తే మనకు సీతక్క చేసిన కామెంట్స్ పైన జనం ఏమనుకుంటున్నారని తెలుస్తుంది. ఏమన్నా గలీజ్ ఉంటే చదవను, ఓకే, మిగతాయి మీరు చూడవచ్చు. ఎవరిలా కలకొండ మంజునాథ్, సీతక్క నువ్వు మినిస్టర్ కాదు, వార్డు మెంబర్ కూడా పనికిరావు, ఫస్ట్ కామెంట్. తర్వాత రామున్ కస్తూరి, అక్క నీ మీద నాకు చాలా గౌరవం ఉండేది, ఈ ఒక్క మాటతో మొత్తం తుడిచిపెట్టేశావు, నువ్వు మంచి మెచ్యూరిటీ ఉన్న మనిషివి అనుకున్నాను, నీకు సురేఖకు ఏమీ తేడా లేదని నిరూపించుకున్నావు, థ్యాంక్స్ అక్క, నీ మీద నేను పెంచుకున్న గౌరవాన్ని నువ్వే వెనక్కి తీసుకున్నందుకు. సూరి గార్లపాటి, పరిపాలన చేదగాక ఇలాంటి మాటలు, బాబు ఇది నేను చదవను, చెత్త మాటలు. తర్వాత సిద్ధం పాండు, ప్రభుత్వం నడపడం చాతగాక ప్రతిపక్షం మీద ఏడవడం ఎందుకు. రాజ్కుమార్ సన్నపు, సీతక్క ఏం మాట్లాడుతుందో ఏమో, గజిబిజిలో కాంగ్రెస్ వరిష్ఠ మినిస్టర్. అశోక్ భూపతి, మునుపటి సీతక్క కాదు, అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. వెంకట్ కొడంగల్, సీతక్క గారు అహంకారం తగ్గించుకోండి. కొడంగల్ అంట సీఎం సీతక్కని సీఎం, మరి ఊరి పేరు ఇంటి పేరు అది. సీతక్క గారు అహంకారం తగ్గించుకోండి, లేకపోతే వచ్చే ఎలక్షన్స్లో వార్డు మెంబర్ కూడా పనికి రాకుండా పోతావు. ఆంజనేయులు జక్కుల, తన స్వార్థం గురించి చూసుకునే సీతక్క ప్రజల గురించి కాదు, ఈమెకు మినిస్టర్ పదవి వేస్ట్గా ఇచ్చారు. నారాయణ రెడ్డి, ముఖ్యమంత్రికే బాధ్యత లేదు, మంత్రులకు ఎలా ఉంటుంది బాధ్యత, చెత్త ప్రభుత్వం. శివ శాంబో, అక్క నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ముందు అది మరవకు. అక్క ప్రతిపక్షాల కుట్ర అంటే మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే కదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే కదా, పిల్లల ఫుడ్కే రక్షణ లేకపోతే మీరు ఇక రాష్ట్రానికి ఏం చేస్తారు. సిద్ధం పాండు, ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. స్వామిచారి, పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితిలో కూడా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రీల్స్ రాని మాటలు బాధ్యత రాహిత్యం, చెన్న సతీష్ యాదవ్. తర్వాత శశిధర్, విద్యా వివేకం లేని మనుషులు ఇవాళ మంత్రులు. మోస్ట్ డేంజర్ సీతక్క, బ్యాడ్ సాయి కుమార్ అంట, బర్సీ సాయి కుమార్. తర్వాత శర్మ, అంతా తలతిక్క మంత్రులు, ముఖ్యమంత్రి ఉండే కాంగ్రెస్ పాలన ఇట్టే బాధ్యత రాహిత్యంతో ఏడుస్తుంది, ఎన్నుకున్నందుకు తెలంగాణ భవిష్యత్ పౌరులు ఎంతమంది అరాచకానికి బలవ్వాలో దీనిలో సెంచరీల మీద సెంచరీలు చేస్తారు. తర్వాత రామాంజనేయులు, అక్కడి హెచ్డి రీల్స్ తీయడానికి ఛాయిస్ ఇవ్వండి, లేకుంటే కేసులు పెడుతుంది. పొలిటికల్ టాక్, ఇంజాల పనిశేఖర్ రెడ్డి గారు పొలిటికల్ టాక్ అని పెట్టింది, దానికి రిప్లై కూడా ఇచ్చింది ఎవరు. ప్లీజ్ కామెంట్ విత్ ద ప్రమోట్ పారామీటర్స్ ఆఫ్ ద తెలంగాణ కల్చర్, హూ ఎవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ వన్ మినిస్టర్స్. తెలంగాణ ప్రజలు ఇప్పుడు చాలా జాగృతం అయ్యారు, దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. నరసింహరావు, ఇంకా పాలన చేత కాబట్టి ఇవన్నీ చెప్పడం ఎందుకు, ఇంకా వేరే డిఫరెంట్ ఉంటే చదువుతా. మీ మీద ఉన్న గౌరవం పోతుంది సీతక్క గారు, మీరు మతి పోయినట్టుగా మాట్లాడుతున్నారు, లేదా మంత్రి పదవి తలకెక్కి మాట్లాడుతున్నారా. జంషెడ్ నాగరాజు, వెంకట్, దిమాగ్ ఉన్నదా మినిస్టర్కు, ఈవిడ సెల్ఫీ మినిస్టర్, సెల్ఫీల కోసం డ్రామా చేస్తుంది. తర్వాత నో అకౌంటబిలిటీ బై కాంగ్రెస్, జస్ట్ బ్లేమింగ్ పాలిటిక్స్. ఈ లెక్క ఆమెకి ఏమీ అవగాహన లేదు. వెంకటేశ్వర్లు కూరపాటి,
ఒక మంత్రి స్థానంలో ఉంటే బాధ్యత వ్యవహరించాలి. నిజంగా టీఆర్ఎస్ పార్టీ అలా చేసిందని మీరంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులన్నీ కాంగ్రెస్ పార్టీ చేయించిందని ఒప్పుకుంటారా? మంత్రి సీతక్క గారు పసలేని వాదనలు పక్కన పెట్టి ముందు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. హోమ్ మినిస్టరు, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఆయన ఢిల్లీ విమానం ఎక్కుతుంటే ఆయన కింద పనిచేసే అధికారులు ఏం పని చేస్తారు? పైగా జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాల మీద రుద్దడం మీకు మీ ముఖ్యమంత్రి గారికి మైండ్ సరిగా పనిచేస్తుందా అని అవి ఏమైనా ఉంటే కొంచెం వెళ్ళి హాస్పిటల్స్లో చూసుకోండి మేడం. ప్రతిపక్షాలను ఇరికించడానికి తప్పులు వెతకడం కాదు, తప్పులు జరగకుండా చూడడం మీ బాధ్యత. బాలకృష్ణ గౌడ్. తర్వాత వెంకట్ అబేడ్. కెమెరా రాణి. ఇప్పుడు శాండు రాణి నిద్ర నుంచి లేచి బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలని తప్ప అసలు ఇష్యూ మీద యాక్షన్ చేయాలని లేదు. ఒక మర్రిగా అట్లా మాట్లాడితే ఒక మంత్రి అట్లా మాట్లాడితే ఏమి బీఆర్ఎస్ రూలింగ్లో బీఆర్ఎస్నే బ్లేమ్ చేయాలి, రియల్ రాని పవర్లో ఉన్న లేకున్నా బీఆర్ఎస్నే బ్లేమ్ చేస్తున్నారని రాసిండు. పెద్ద నోరు వేసుకొని ఎప్పుడు ఒకరి మీద మొరగడం మాత్రమే వచ్చు. మంచిదానిలాగా నటించడానికి తట్టలు గంపలు మోస్తూ నడుస్తుంది కళ్యాణ్వి. యూజ్లెస్ మినిస్టర్, యూజ్లెస్ కాంగ్రెస్. కలకొండ మంజునాథ్. ఈయనెవరు? కౌశిక్ కుమార్. మీరు అన్బయస్డ్, మీరు కేటీఆర్ భాష కూడా మార్చుకోవాలి అని చెప్పినప్పుడు అనుకున్నా. కీప్ గోయింగ్ శివారెడ్డి అన్న ఒక జర్నలిస్ట్ని ఫాలో అవ్వడం ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశిక్ కుమార్. గుడ్ అయితే మనది, బ్యాడ్ అయితే టీఆర్ఎస్ పైన వేయండి. ఇది వీళ్ళ గవర్నమెంట్ గజిబిజి. ఇంకా చాలా ఉన్నాయి, 60 ఉన్నాయి, ఇక చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ, మీరు అందరూ కామెంట్ చేసి ఈ ఓటింగ్లో పాల్గొని మీరు అభిప్రాయం చెప్పిండ్రు. ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం అదే. పాజిటివ్ కామెంట్ ఎక్కడన్నా వస్తే చదువుదాం. ఆమె అనుమానంలో నిజం ఉంది అని ఎవరైనా నమ్ముతారేమో, ఎక్కడైనా ఉంటుందేమో అని చూస్తే ఈ 110 కామెంట్లలో ఒక్క కామెంట్ కూడా లేదు, పాజిటివ్గా లేదు. ఉంటే చదువుదామని చూస్తున్నా. హాఫ్ నాలెడ్జ్ చాతకాక ప్రతిపక్షం మీద వేయడమైనా, రిప్ కాంగ్రెస్, ఇంకేం కావాలి, చెత్త ముఖం. ఓకే అక్క, మీ చేతుల్లో గవర్నమెంట్ ఉంది, అధికారులు ఉన్నారు, పవర్ ఉంది, అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. కరెక్టే కదా, మేము ఇంటెలిజెన్స్ అన్నీ ఉంటాయి. మరి వాళ్ళు కుట్రలు చేస్తుంటే ఇప్పుడు కొత్తగా ఇవ్వాలైందా? 6 months బ్యాగే బొనిగిల పిల్లాడు చచ్చిపోయాడు, ఫుడ్ పాయిజన్ అయ్యి. మరి ఏం చేసారు? కరెంటు పోతే బీఆర్ఎస్ వల్లే. నాకు తెలిసి వీళ్ళకి ఏమైనా జ్వరం వస్తే, సీముడు వస్తే కూడా బీఆర్ఎస్ వల్లే ఎవరో మా నీళ్ళు లేదో కలిపిరా అని అంటారేమో వీళ్ళు. లాస్ట్ కాడ తయారైనరు. గవర్నమెంట్ వీలదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా రాష్ట్రంలో అర్థమైతే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.